ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని ఓఆర్ఆర్ ఏ విలేజెస్ నుంచి వెళ్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. డ్రోన్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది మనకి అమరావతి మాస్టర్ ప్లాన్. ఇది ఓవరాల్ మనకి ఇప్పుడు 1,00,000 acres లో ఇది డెవలప్మెంట్ చేయబోతున్నారు. ఈ గ్రీన్ కలర్ లో ఉన్నది ఇన్నర్ రింగ్ రోడ్, ఈ అవుటర్ ఉంది కదా, ఈ లైట్ బ్లూ కలర్ ఇది అవుటర్ రింగ్ రోడ్. ఈ లొకేషన్ మార్చున్నాయి కదా, ఈ లొకేషన్ మార్క్ లో ఉన్న విలేజెస్ మీద నుంచి ఈ అవుటర్ రింగ్ రోడ్ అనేది పోతుంది. సో ఇప్పుడు డ్రోన్ వ్యూలో మనము విలేజెస్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇది ఇక్కడ వచ్చేసి మనకి హైదరాబాద్ విజయవాడ హైవేలో ఇక్కడ స్టార్ట్ అవి పెరకలపాడు, ఈ పెరకలపాడు విలేజ్ పక్క నుండి ఇలా వెళ్తుంది. కజర్ ఉందిగా, కజర్ చూడండి, అక్కడ నుంచి పొన్నవరం. ఇక్కడ మీకు ల్యాండ్స్ ఇక్కడ విలేజెస్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది ఎక్కడ లొకేషన్స్ పోతున్నది. జగన్నాథపురం, నరసింహరావుపాలెం, జల్లూరు, ఈ విలేజెస్ మధ్య నుంచి ఇట్లా వెళ్తుంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీ పక్క నుండి చెన్నారావుపాలెం, రైట్ సైడ్ గుట్ట ఉంది, గుట్ట పక్క నుండి ఇలా వెళ్తుంది. ఇది కొద్దిగా జస్ట్ అటు ఇటు కొద్దిగా లైట్ డిఫరెంట్ ఉండొచ్చు. తిమ్మాపురం, స్ట్రేట్ ఇక్కడ ఏదో సమ్ చిన్న గూడెం ఉంది, గూడెం పక్క నుండి ఈ దుగ్గిరాలపాడు, గూడెం మాధవరం, ఇక్కడ మొత్తం ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదో గుట్ట ఉంది, గుట్ట మీద నుంచి ఇలా వెళ్తుంది. ఇది పెట్రంపాడు, పెట్రంపాడు పక్క నుండి ఇలా వెళ్ళి ఈ గుట్టలు ఇవ్వండి, గుట్టల నుంచి ఇలా వెళ్తుంది. ఇక్కడ మళ్ళీ పొలాలు స్టార్ట్ అయినాయి అనమాట. తొందుగుల విలేజెస్ మీరు పక్కన కొద్ది సైడ్కి వెళ్ళి వెళ్తుండొచ్చు. నాకైతే మార్కింగ్ అయితే ఇలా చూపించింది. మైలవరం పక్క నుండి ఇలా ఇక్కడ ఈ రోడ్ టచ్ అవుతుంది. ఇక్కడ నందిగామ విలేజ్ నుంచి ఇలా వెళ్ళి కోడూరు, గణపవరం, విలేజెస్ నేమ్ చదువుతుంటా నేను చూసుకోండి. ఈ విలేజెస్ మీద నుంచి ఈ లొకేషన్ లో ఇట్లా వెళ్తుంది అనమాట. రైట్ సైడ్ రైట్ అండ్ లెఫ్ట్ గుట్టలు ఉన్నాయి, చిన్నవి. ఇది పొద్దనపల్లె, గరకపాటివారి, చిన్నమారెడ్డిపల్లి, నూగొండపల్లి, అగిరిపల్లి. ఈ అగిరిపల్లి విలేజ్ పక్క నుంచి లాంకొని వెళ్తుంది. నరసింహపాలెం, ఇది చొప్పరమెట్ల, ఈ చొప్పరమెట్ల నరసింహపాలెం మధ్య నుంచి ఇట్లా చెరువు పక్క నుండి వెళ్తుంది. పల్లటూరు, సద్గురామని, సద్గూరు విలేజ్ ఇక్కడ పక్కన ఉంది, రైట్ సైడ్ లో పక్క నుంచి ఇలా వెళ్తుంది. కృష్ణవరం పక్కన విలేజ్ పక్క నుంచి ఇట్లా ఈ గుట్ట పై నుంచి ఇలా వెళ్తుంది. దూరవరం, బండారుగూడెం, తల్లిపారు,
ఇక్కడ పక్క నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ రైట్ సైడ్ లో చిన్న ఉంది గ్రామము, లెఫ్ట్ వచ్చేసి కొట్టిపాడు, రైట్ సైడ్ లో ఆత్కూర్, రైట్ సైడ్ లో మళ్ళీ పెద్ద ఆవలంపల్లి ఉంది ఇక్కడ విలేజ్. ఇక్కడ వెల్లినూతల. ఈ లొకేషన్స్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది, నియరెస్ట్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది తిముల్లిపాడు, వెల్దిపాడు, వేంపాడు, తర్గపుల, బొక్కినాల, నేరేడుమాక, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మణికొండ. ఈ మణికొండ విలేజ్ ఇక్కడ దగ్గరలో నియరెస్ట్ నుంచి వెళ్తుంది. ఈ లొకేషన్ అనేది కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, బట్ ఓవరాల్ గా మనకి ప్లాన్ ప్రకారం ఇదే. కొద్దిగా ఏంటంటే మన మార్కింగ్ అనేది కొద్దిగా అటు ఇటు ఇవ్వచ్చు. కొలవేను, మేపల్లె, కలివేంద్రపాలెం, దేవులూరు, ప్రొద్దుటూరు, వడ్డపాడు, పులిపాక. ఈ విలేజెస్ నుంచి ఇట్లా మనకి ఇక్కడ కృష్ణా రివర్ అనేది ఇక్కడ క్రాస్ అవుతుంది. సౌత్ వల్లూరు, కృష్ణా రివర్ దాటినాక మనకి ఇక్కడ కొల్లాబాపురం, మున్నంగి. ఈ వల్లాపురం మున్నంగి మధ్య నుంచి వెళ్తుంది. ఇది దంతలూరు, లెఫ్ట్ సైడ్ లో దంతలూరు ఉంది. దంతలూరుకి ఇక్కడ నియరెస్ట్ దంతలూరు విలేజ్ వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు. కుంతవరం, ఆతోట, రైట్ సైడ్ లో నంది వెలుగు ఉంది. లెఫ్ట్ ఒక విలేజ్ ఏదో ఉంది, ఆ మధ్య నుంచి వెళ్తుంది. ఆతేవరం, రైట్ సైడ్ లో గుడివాడ, వాళ్ళ లెఫ్ట్ సైడ్ ఒక విలేజ్ ఉంది ఇక్కడ. హనుమర్లపాడు, మళ్ళీ ఇక్కడ సేకూరు, అన్ని మంచి పొలాలు ఉన్నాయి ఇక్కడ రైట్ అండ్ లెఫ్ట్. కృష్ణా డిస్ట్రిక్ట్ అంటే ఇది ఒక స్పెషల్ అనమాట. ఇక్కడ వేజన్ల, ఇక్కడ లొకేషన్స్ అనేది మీకు ఎక్కడెక్కడ ఉండాలో అర్థమవుతుంది. గోదావరి, అనంతవరపాడు, రైట్ సైడ్ లో కూడా ఒక విలేజ్ ఉంది. ఇక్కడ ఈ విలేజ్ నేమ్ అనేది మనకి ఇక్కడ షో చేస్తలేదు, బట్ మనకి ఏంటంటే ప్లాన్ నేమ్స్ ప్రకారం నేను అక్కడ లొకేషన్స్ అనేది మార్కింగ్ చేసి నియరెస్ట్ ఉన్నాయి చెప్తాను. మనకి ఏంటంటే మరీ జూమ్ అవుట్ చేస్తే కనబడదు అనమాట. కొర్నేపాడు ఈ విలేజ్ పక్క నుంచి ఇలా వెళ్తుంది. అయితే జూమ్ అవుట్ చేసి ఏంటంటే మనకి ల్యాండ్ అనేది సరిగ్గా నీట్ కనబడదు అనమాట. కొత్తూరు నుంచి ఇక్కడ రోడ్ అనేది ఇక్కడ మనకు క్రాస్ అవుతుంది.
అయితే మనకి ఇక్కడ ఇంటర్చేంజ్ అనేది కొద్దిగా మనకి ఇంకా క్లారిటీ రాలేదు ఎక్కడెక్కడ వస్తాయి అనేది. మాక్సిమం అయితే హైవేలో కంపల్సరీ అయితే వస్తాయి, మళ్ళీ మధ్యలో కూడా ఎక్కడ వస్తాయని మనకు క్లారిటీ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మనకి లిస్ట్ లో కూడా చాలా నేమ్స్ ఇచ్చారు, బట్ నియరెస్ట్ ఉన్నాయి. నేను ఇక్కడ మనకి వీడియోలో ఏవైతే చూపిస్తున్నాయో నియరెస్ట్ విలేజెస్ నేమ్స్ మనం చదవడం జరుగుతుంది. మొత్తం ఓవరాల్ అయితే మీకు అందరికి తెలుసు. ఇది దోకిపర్రు. అయితే ఇక్కడ నుంచి రైట్ సైడ్ లో మనకి ఇక్కడ పోతుంది మంగళగిరిపాడు, విషదల, వెలవర్తిపాడు. ఈ పక్క నుంచి ఇలా వెళ్ళి మందపాడు, ఇది సిరిపురం. లెఫ్ట్ సైడ్ లో మనకి సిరిపురం, మందపాడు మధ్య నుంచి ఇలా వెళ్తుంది. ఆరగాని, వరగానే మనకి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనకి ఉషాపురం ఇక్కడ మధ్య నుంచి ఇలా వెళ్తుంది. పాటిబండ్ల, ఈ లెఫ్ట్ సైడ్ లో పాటిబండ్ల, ముసాపురం, ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ ఇవన్నీ పొలాలు చూడండి, మొత్తం మంచిగా ఉన్నాయి ఇక్కడ పొలాలు. కలర్ చేంజ్ అయింది. ఇక్కడ జలాల్పురం విలేజ్ కి దగ్గరలో ఇట్లా నుంచి వెళ్తుంది. కంబపాడు. ఇది ఓవరాల్ నాకు తెలిసి ఇంకొక 10-15 years పడుతుంది ఈ డెవలప్మెంట్ రావడానికి. బట్ వరకు అంత లోపల ఉంటుంది కానీ మొత్తం ఫినిష్ అవ్వడానికి ఒక 15 years ఎక్స్పెక్ట్ చేయాలి మనము. లింగాపురం, ఈ రైట్ సైడ్ లో లింగాపురం ఉంది. ఈ లింగాపురం నుంచి ఇలా వెళ్తుంది. టైం పడుతుంది ఎందుకంటే కొత్త ప్లేస్ లో మొత్తం డెవలప్మెంట్ చేయాలంటే టైం పడుతుంది. వన్స్ ఒకసారి స్టార్ట్ అయిందంటే స్పీడ్ అనేది ఆటోమేటిక్ వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ కృష్ణా రివర్ అనేది ఇక్కడ నుంచి ఇలా క్రాస్ అవుతుంది. ఇది కునికెరపాడు, మున్నలూరు, మొగులూరు. ఇక్కడ నుంచి మన కృష్ణా రివర్ ఇక్కడ క్రాస్ అవుతుంది. కానీ మనకు ముందుకు పోతే మనకి ఇప్పుడు మళ్ళా హైదరాబాద్ టు విజయవాడ హైవే మనకి ఇక్కడ టచ్ అవుతుంది అనమాట ఈ లొకేషన్ లో. టైం బట్లో ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది, బట్ ప్రజెంట్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కాదు, బట్ అవ్వడం మాత్రం పక్క, కానీ టైం పడుతుంది. సో ఇది మనకి డ్రోన్ వ్యూ అనమాట. మొత్తం ఓవరాల్ గా అమరావతి ఓవరాల్ విలేజెస్ వైజ్ మనకి డ్రోన్ వ్యూ అనమాట. ఇది లొకేషన్ మొత్తం ఇక్కడికి మొత్తం ఫుల్ అనేది డెవలప్ అనేది జరగబోతుంది. సో ఇదండి మనకి అమరావతి ఓవరాల్ డ్రోన్ వ్యూ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను నెక్స్ట్ చేసే వీడియోస్ మీ వరకు చేరాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ.